విశాఖ ప్రాంత వాసులకే కాకుండా తీర ప్రాంత వాసులందరికీ, మరీ ముఖ్యంగా మత్స్యకారులందరికీ కూడా ఆ సముద్రము ఎటువంటి ఆక్రోశం కానీ లేదంటే ఉగ్ర రూపం దాల్చకుండా శాంతియుతంగా అందరినీ కాపాడాలని మీ అందరి తరపున ఆ సముద్ర రూపమైన శ్రీకృష్ణ భగవానుడికి, ఆ సముద్రుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఒక పవిత్రమైన కార్యక్రమము, ఒక మహోన్నతమైన కార్యక్రమము కేవలము యాదవ సమాజానికో లేదా విశాఖ ప్రాంతానికో పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం కూడా, మరీ ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జరుపుకున్నట్టయితే అందరికీ మంచి జరుగుతుంది, శుభాలు జరుగుతాయని చెప్పి మనసా వాచా కర్మన నేను నమ్మి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పెద్దలు ఒక మాట చెప్తారు, నమస్తే విశ్వగుప్తాయ నమస్తే విష్ణు రూపాంపతయే నమో జలాయ నిధయే నదీనాం పతయే నమః అంటూ సముద్రాన్ని విష్ణువుతో పోలుస్తారు. అంటే ఆ సముద్రుడు సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపుడు. సముద్రానికి పూజిస్తే శ్రీకృష్ణుడికి పూజించినట్టే. కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజు ఇక్కడ విశాఖ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ ఆనవాయితీని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, తీర ప్రాంత ప్రజలకు, మరీ ముఖ్యంగా మత్స్యకారు సోదరులకు పిలుపునిస్తూ